హాయ్ అండి. పిల్లలు ఎంతో ఇంట్రెస్టింగ్‌గా తినే ఈజీ స్నాక్ చెప్తున్నాను. డోనట్స్ అండి. పిల్లలు ప్రతి ఇంట్లో కూడా డోనట్స్ ఎప్పుడో ఒకప్పుడు కావాలని మారం చేస్తూనే ఉంటారు. అయితే ఎన్నిసార్లు మనం వాళ్ళకి షాప్‌కెళ్ళి కొనిస్తూ ఉంటాము. మనమే ఒకసారి ఇంట్లో ట్రై ఎలా ఉంటుంది కదా! డోనట్స్‌ని ఇంట్లో ప్రిపేర్ చేయడం పెద్ద కష్టమేమీ కాదండి. దీనికి ఎగ్ యూజ్ చేసి ప్రిపేర్ చేస్తారు. ఈస్ట్ అవన్నీ కూడా యూజ్ చేస్తారు. కానీ ఇవేమీ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే డోనట్స్‌ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది నేను మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను. ఇంట్లో ఉన్న వాటితో ప్రిపేర్ చేసినా సరే మీకు సేమ్ టెక్స్చర్ అండ్ సేమ్ టేస్ట్ వస్తుందండి. టేస్ట్‌లో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఈ రెసిపీ కోసం నేను ముందు ఒక బౌల్‌లో ఒక హాఫ్ కప్ వరకు కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి. ఈ పాలల్లో ఒక 1 టీ స్పూన్ వరకు వెనిగర్ని యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మరసం అయినా వాడుకోవచ్చు. ఒకసారి వెనిగర్ని యాడ్ చేసిన తర్వాత పాలను ఇలా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో స్ట్రెయినర్ని పెట్టి అందులో ఒక కప్ వరకు మైదా పిండి అండ్ 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ షుగర్ పౌడర్ అనేది డోనట్స్ యొక్క స్వీట్నెస్ కోసం యాడ్ చేసుకుంటాము. ఆ తర్వాత మైదా పిండిని ఇలా జల్లించుకోండి. మైదా పిండిని ఇలా జల్లించుకోవడం వల్ల డోనట్స్ గుల్లగా వస్తాయి. ఇందులోనే ఒక పావు స్పూన్ వంట సోడా, ఒక 3/4 స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న పాల మిక్చర్ ఏదైతే ఉందో అదంతా ఇందులోకి మిక్స్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసిన తర్వాత పిండిని బాగా కలుపుకోవాలండి. పిండి మనం ఎంత బాగా కలుపుకుంటే డోనట్స్ అనేవి మనకు అంత బాగా వస్తాయి, అంత స్మూత్గా వస్తాయి. అలా అని పిండిని మనం చపాతీ పిండి కలుపుకున్నంత గట్టిగా అయితే కలుపుకోకూడదండి. వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత టెక్స్చర్ చూసారు కదా, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా చేతి వేళ్ళకి అంటుకుంటూ ఉండాలి. అలా మనం పిండి కలుపుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తాన్ని కౌంటర్ టాప్ మీద డైరెక్ట్గా వేసేసి మనం బాగా నెట్ చేసుకోవాలండి. ఒక 10 to 15 మినిట్స్ పాటు రెండు చేతులు యూజ్ చేసి పిండిని మనం బాగా నెట్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నా. మీకు ఎక్కడన్నా ఈ ప్రాసెస్లో పిండి లూజ్గా అయిపోయినట్టు అనిపిస్తే కనుక ఒక 2 to 3 స్పూన్స్ పొడి పిండిని యాడ్ చేసుకొని పిండిని ఇలా డోలా ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా, 10 to 15 మినిట్స్ తర్వాత పిండి అనేది ఎంత స్మూత్గా ఉందో. ఇప్పుడు దీని మీద పిండి ఆరిపోకుండా కొంచెం ఆయిల్ వేసుకొని పిండి మొత్తానికి అప్లై చేయండి. చేయడం వల్ల ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసి డోనట్స్ అనేవి బాగా పొంగుతాయి. దీనిపైన లిడ్ పెట్టేసి ఒక 1 అవర్ పాటు వదిలేయాలి. ఇలా 1 అవర్ తర్వాత తీసి చూస్తే పిండి చూసారు కదా ఎంత బాగా నానిందో. వీడియోలో చూపిస్తున్నట్టు మీకు పిండి రావాలి. ఇలా నానిన పిండిని మళ్ళీ ఒకసారి నెట్ చేసుకొని దాని మీద కొంచెం పొడి పిండి యాడ్ చేసుకొని మనం చపాతీని ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలి. పొడిపిండి ఎక్కువ ఏం చల్లుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ చపాతీ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక 1 స్పూన్ వరకు పొడిపిండిని చల్లుకుంటే సరిపోతుంది. ఇలా రెండు వైపులు కూడా తిప్పుకుంటూ చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చపాతీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి థిక్నెస్ చూడండి, వీడియోలో చూపిస్తున్నంత థిక్నెస్ వస్తే సరిపోతుంది. అంటే ఒక 1/2 ఇంచ్ మందం థిక్నెస్. ఇలా మీకు ఇంట్లో ఏదైనా గ్లాస్ కానీ బౌల్ కానీ షార్ప్ ఎడ్జ్ ఉన్నది ఉంటే ఇలా డోనట్ షేప్లో కట్ చేసుకోండి. మిగిలిందంతా కూడా మనం మళ్ళీ నెట్ చేసుకొని డోనట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను మధ్యలో హోల్ కోసం వెనిగర్ పైన ఉన్న మూతను యూజ్ చేస్తున్నాను. సో ఇలా మీకు ఎన్నైతే డోనట్స్ వస్తాయో అన్ని డోనట్స్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఇలా లాస్ట్ ఉన్నది మాత్రం గారెలు వేసుకుంటాం కదా మనం, అలా ఉంచుకుంటే సరిపోతుంది. ఆయిల్ అనేది మోడరేట్ హీట్లో పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న డోనట్స్ అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. చూసారా డోనట్స్ అనేవి ఎంత బాగా పొంగుతున్నాయో. సో మీరు అటు ఇటు ఎర్రగా కాల్చుకుంటే సరిపోతుందండి. ఆయిల్ మోడరేట్ హీట్లో ఉన్నప్పుడే డోనట్స్ అనేది వేసుకోవాలి, లేకపోతే ఆయిల్ పీల్చేసుకుంటాయి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని డోనట్స్ అన్నీ కూడా ఇలా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇలా అన్ని డోనట్స్ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలండి. డోనట్స్ పైన డెకరేట్ చేయడానికి నేను ఇక్కడ డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో చాక్లెట్ని మెల్ట్ చేసుకుంటున్నాను. డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ అంటే ఏం లేదండి, వేడి నీళ్ళు పెట్టుకొని ఒక గిన్నెలో దాని మీద ఇంకొక బౌల్ పెట్టుకొని దాంట్లో చాక్లెట్ వేసుకోవాలి. సో దట్ చాక్లెట్ అనేది మెల్ట్ అవుతుంది. డైరెక్ట్గా చాక్లెట్ని వేడి చేస్తే చాక్లెట్ మాడిపోతుందండి.
అలా మెల్ట్ అయిన చాక్లెట్లో డోనట్స్ని డిప్ చేసుకొని దానిపైన ఏదైనా స్ప్రింక్లర్స్ని యూస్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ వైట్ కాంపౌండ్ అండ్ డార్క్ కాంపౌండ్ 2 తీసుకున్నాను. లేదు మీకు ఇవేవి అవైలబుల్గా లేవు అంటే మనం ఇంట్లో జనరల్గా కస్టర్డ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఫ్రూట్ సలాడ్ కోసం, అందులో కూడా మీరు డిప్ చేసుకోవచ్చు. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు అది కూడా అవైలబుల్గా లేదు అంటే డోనట్స్ వేడిగా ఉన్నప్పుడే దాని మీద కొంచెం షుగర్ పౌడర్ని చల్లుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ పిల్లల కోసం చూపించాను కాబట్టి కొంచెం చాక్లెట్ అది కూడా యాడ్ చేసి స్ప్రింక్లర్స్తో డెకరేట్ చేశాను. మీ పిల్లలకి ఏదైనా అకేషన్ రోజు కానీ లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు కానీ ఇలా డోనట్స్ ప్రిపేర్ చేసి పెట్టండి. మీకు మీ పిల్లలు ఫ్యాన్ అయిపోతారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ డోనట్స్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.